ఇప్పుడు ఏంటిదంటే మిమ్మల్ని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఒక ఊరికి దొలకపోతా. ఆడ బడి పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు రోడ్ పొడుగుతో నిలబడ్డరు. ఎందుకమ్మా అని అంటారా? పెద్ద స్వాగతం చెప్పేది ఎందుకట. అసలు ఆ స్వాగతాలు చూస్తే ఓరి ఇంతకి ఎవలబ్బా పెద్ద మనిషి రాష్ట్రపతి కావచ్చు అని అనుకుంటారు. ఇంతకా లెవెల్లో మీరు కూడా చూడాలి, చూసి మీ స్టైల్లో మీరు సన్మానం చేయాలి. వరెవ్వా, ఇగో ఈ పిలగాన్లు చూడురల్లా స్వాగతాలు చెప్పేటందుకు ఎట్లా ఎదురు చూస్తాన్లో. ఇక ఇట్లా చేస్తున్నారంటే వచ్చేది ఇంతకు ఎవలబ్బా? రాష్ట్రపతిని ఎదుర్కొంటున్నారా? ఉపరాష్ట్రపత ప్రధాన లేకుంటే ముఖ్యమంత్రి కోసం ఇదంతా ఎత్తాన్రా? ఇగో గిట్లనే అనిపిస్తున్నదుల్లో ఎవరికన్నా గాని. మరి ఎవరి కోసమో మీరు కూడా చూడాలి కదా. చూసేయుర్రి, పెద్ద మనిషి వచ్చిండు ఆగో. అగ్గగ్గగ్గగ్గో, ఈ సారు కోసము పిల్లలు గిట్ల స్వాగతాలు చెప్తున్నారు. ఎవలబ్బా అని జుట్టు పట్టుకోకుర్రి. ఈయన ఎవలంటే ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఆఖరికి సర్పంచు, వార్డు మెంబర్ కూడా కాదు. కాకుంటే ఏంది, సీఎం రేవంత్ సార్ వారి తమ్ముడాయే, పేరు తిరుపతి రెడ్డి. అది చాలదా ఇట్లా మర్యాదలు తీసుకునేందుకు? ఇక చెప్పుండ్రల్లా అసలు మనకు ముఖ్యమంత్రి రేవంత్ సారా లేకుంటే ఆయన తమ్ముడా అన్ననా? పేరు రేవంత్ సారుది, పెత్తనం అన్నదమ్ములది. అవో గట్లనే కొడుతాంది. మన రాష్ట్రంలో రేవంత్ సారు కుటుంబం రాష్ట్రాన్ని ఏ తీరులో ఏలుతున్నదో అందుకే కావచ్చు ఈనాడు మా జనాలకు సీఎం పేరు కూడా యాదుకుంటలేదు. ఇక ఇంతమందికి ఇట్లా మర్యాదలు తీసుకుంటుంటే అసలు సీఎం ఎవలో కన్ఫ్యూజ్ అవుతున్నారై ఉండాలి కదా. ఇక ఇట్లా కుటుంబమే ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానుల లెవెల్ల మర్యాదలు తీసుకుంటుంటే కుటుంబ పాలన గురించి వీళ్ళు మాట్లాడబట్టే అని గరానికొస్తున్నారు సోషల్ మీడియా జనాలు.